ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది చేసే పనులు చేస్తున్నాడు చేసినట్టు కొన్ని చేసేటి పనులలో కూడా ఫ్రీ పథకాలు ఇచ్చిండు కదా, ఉచిత బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ మాకెళ్ళి రాలే ఏం రాలేదు. మాకెళ్ళి అంటే అప్లై చేయలేదా లేకపోతే అప్లై చేసినా వచ్చినాయా? అప్లై చేసినా రాలే. సన్న బియ్యం కూడా వస్తలేవా? సన్నబియ్యం వస్తున్నాయి, మరి వస్తున్నాయి కదా కొన్ని పథకాలు. కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవు. మరి అప్లై ఇప్పుడు ఇంకొకటి కూడా చేసిండు కదా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి, అవి కూడా వస్తలేవా? రాలే రాలే అంటే సర్వే అయినా కరెక్ట్గా చేసిండ్రా? చేసి కేసీఆర్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తేడా అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలమ్మా, తేడా అంటే కొన్ని అవుతాయి, కొన్ని కావు, అన్నీ అవుతాయి మా పనులు అంతే చెప్పేది. అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు పథకాలు ఏమి ఇవ్వలేడు కదా మరి. అప్పుడు ఇవ్వలే కానీ ఇప్పుడు కొన్ని అయినాయి, కొన్ని కాలే, అది. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనకి చూసుకుంటే ఫ్రీ బస్ కానీ సన్న బియ్యం కానీ ఇస్తున్నారు కదా, అవి మంచిగానే ఉన్నాయా? ఇంకా అవి మంచిగానే ఉన్నాయి, అదొకటి మంచి. బియ్యంలో రాళ్ళు వస్తున్నాయి, దొడ్డు బియ్యం వస్తున్నాయి, ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి అంటారు. రబ్బర్ బియ్యం వస్తున్నాయి, రబ్బర్ బియ్యం వచ్చినాయి, రబ్బర్ బియ్యం వస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది కదా, హైడ్రాని తీసుకొచ్చిండు చెరువులు మునిగిపోతున్నాయని. మరి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, హైడ్రా ఉంటే మంచిదా తీసేస్తే మంచిదా? హైడ్రా ఉండాలి, ఏడ నీళ్ళు అన్నీ ఉండాలి. హైడ్రా మునిపోయినాక నీళ్ళు ఇంకా రోడ్ల పడతాయినాక ఏడ పనులు చేస్తాం. కానీ హైడ్రా చేయడానికి ఇల్లు కూల్చేస్తున్నారు అంటున్నారు కదా.